రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం మార్చి చదువుకున్నాం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించును. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మనకు ప్రవర్తించు కడమ వారి వలె స్వసిద్ధంగా దైవ బ్రతుకు పాత్రలై ఉంటిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపమైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 10వ వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. మరియు వాటి యందు మనం నడుచుకున్నామని దేవుడు ముందుగా వచ్చిన సత్క్రియలు చేయటకై మనం పుట్టబడిన వారు ఆయన పని ఉన్నాము. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూస్తాము. మరి తండ్రి స్తోత్రంలో వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దినంలో ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించుటకు సహాయపడుతూ వచ్చారు. స్తోత్రంలో దేవా, వ్యక్తిగతంగా ముందులుగా చదువున్న వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. దేవా, నిలబడుచున్న నిష్ప్రయోజన దాసుని సులుచాడున మరుగుపరచండి. దేవా నన్ను నీ యొక్క వాక్యంతో నింపండి. నా యొక్క పేదవులు, నా యొక్క స్వరమును, నాలుకను మీరు ముట్టండి. వినగల చెవిని, గ్రహించగల మనసు, చూడగల కనులను దయచేస్తున్నామని వేడుకుంటున్నాను. ఈ ప్రాంతమంతా మీ యొక్క ప్రశస్త రక్త ప్రోషణ తెలుసుకుంటున్నాను. ఈ దాసునిసులో చాటున మరుగుపరచండి, సహాయం తెచ్చేయండి. నీ ప్రజలైన వారిని ఆరాధనకై పురికొల్పుతురమ్మని వేడుకుంటున్నాను. ఎవరు ఎటువంటి ఆత్మీయ అక్కలతో వచ్చారో వారి యొక్క ఆత్మీయ అక్కలది మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాను. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఏమైనా నిలబడుచున్న నిష్ప్రయోజన దాసులు చాటున మరుగుపరచండి, సహాయం తెచ్చి ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేయండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు, ఇంకా రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఎవరు మీ సన్నిధిని పోగొట్టుకుని సహాయం దయచేయండి, కృప చూపిస్తున్నామని ఈ సమయాన్ని మాకు ఆశను దీవెనకరంగా చేస్తున్నామని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 3వ వచనం, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనే. కాబట్టి
కాబట్టి ఇక్కడ చావు అనేది, ఇంకా 4వ వచనం కూడా చదవండి. అందుకు సర్పము మీరు చావనే చావరు, కాబట్టి ప్రియమైన వారా, అక్కడ చావు అనేది దేని వలన వచ్చింది చెప్పండి? ఆదికాండం 3వ అధ్యాయంలో చావు అనేది దేని వలన వచ్చింది? ఆది ఆదాం ద్వారా ఆ యొక్క పండు తినటం వలన వచ్చింది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీవితం. కాబట్టి మరణం అనేది ఆది ఆదాం ద్వారా మరణం అనేది అందరికీ సత్తాపమైంది. అయితే ఆ మరణాన్ని తీసివేయాలా, దేవుడి యొక్క ఉద్దేశం అది. ఆ మరణాన్ని తీసివేయాలా, అందరినీ నిత్య జీవంలోనికి ప్రవేశింపచేయాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఆ యొక్క ఉద్దేశం ప్రకారం దేవుడు మనం చచ్చిన వారై ఉండగా, ఎందుకంటే ప్రకటనలో అంటాడు కదా, పేరుకు నువ్వు జీవించున్నా. చదవండి, ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. సార్దీస్ దూతకి ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుతున్నావన్న పేరు మాత్రం కానీ ఎటువంటి వాడమంట. కాబట్టి మనం జీవిస్తున్నామని పేరు మాత్రమే జీవిస్తుంటున్నాం కానీ మనం ఎటువంటి వారమంట? మృతుడమే. ఎందుకంటే ఆది ఆదాం ద్వారా మనమందరం చనిపోయిన వారుగా దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. ఆ యొక్క నిత్య జీవనకు వారసులు అవ్వాలంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కడపటి ఆదాం ద్వారా, ఆది ఆదాం ద్వారా ఏ విధంగా అయితే ఈ లోకానికి మరణం అనేది వచ్చిందో, చావు అనేది వచ్చిందో, కడపటి ఆదాం యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క మరణాన్ని తీసివేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు అందుకే మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా దేంట్లో బ్రతికించినాడు? క్రీస్తుతో కూడా బ్రతికినాం మనం. కాబట్టి క్రీస్తునే ఆయన దేవాది దేవుడు ఈ యొక్క మనుష్య కుమారుడుగా వచ్చాడు. అందుకే అంటాడు కదా, ఆయన లిపిలు రాసిన పత్రికలో ఏమంటాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, దేవునితో సమానంగా ఉండకూడని ఆ భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్య పోలిగా పుట్టి దాసుడు స్వరూపంగా ధరించుకొని తను తానే ఏం చేస్తున్నాడు? కాబట్టి ఈ దేవాది దేవుడు మానవ రూపంగా రావాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ క్రీస్తు వేరు కాదు, తండ్రి అయిన దేవుడు వేరు కాదు, పరిశుద్ధాత్ముడు వేరు కాదు. వీళ్ళంతా సమానం, వీళ్ళంతా ఒక్కరై ఉన్నాడు, త్రిత్వమై ఉన్న దేవుడు. కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడు, కాబట్టి దేవాది దేవుడు మానవ రూపంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే నిన్ను నన్ను బ్రతికించుట కొరకే. ఆ దేవాది దేవుడు తన యొక్క రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించబడాల. ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని ఆ యొక్క పాపములు అనేవి క్షమించబడాలి. మనం మరలా ఆ యొక్క జీవంలో పొందుకోవాలి. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఉద్దేశం అది. ఆయన దేవుడి స్వరూపం కలిగిన వాడై, చూడండి, కానీ మనిషి పొలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా, తను తాను రిక్తుడిగా చేస్తున్నాడు. సర్వాధికారం కలిగిన దేవుడు,
సర్వశక్తి కలిగిన దేవుడు మానవులు పాపముల కొరకై మానవ యొక్క లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన రిక్తుడిగా చేసుకుని పడ్డాడు. అందుకే ఇంకా చూడండి 8వ వచనం చూసినట్లయితే, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను ఏం చేసినాడు? తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు తగ్గించుకున్నాడు. ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, విధేయత చూపించాడు. కాబట్టి ఆ విధేయత ద్వారా మనం రక్షించబడ్డాం ప్రియులరా. ఆయన మనకు పాప క్షమాపణ వచ్చింది. అందుకే హెబ్రీలు అంటాడు కదా, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ. కాబట్టి ఇంకా అంటాడు, ఎడ్ల యొక్క మేకల యొక్క ఆ యొక్క గొర్రెల యొక్క రక్తం అనేది మనుషుల యొక్క పాపాలు అనేది తీసివేయలేదు. అయితే పరిశుద్ధమైన రక్తం, యేసుక్రీస్తు రక్తం వలన మనం కడగబడ్డాం. కాబట్టి నీ యొక్క నా యొక్క పాపాలు ఎంతైనా కూడా ఆ యొక్క రక్తం వలన ఏమయ్యాయి? చెప్పండి, ఆ రక్తం వలన ఏమయ్యాయి? ఆ రక్తం నీలో ప్రోక్షించబడ్డం వలన, యేసుక్రీస్తు రక్తం వలన మనం పాపములు పవిత్రం చేయబడతా వచ్చాయి. కాబట్టి ప్రేమిటి వాళ్ళరా, ఒకప్పుడు మనం చచ్చిన వారం, ఒకప్పుడు మనం నిత్య జీవనకు ఆ యొక్క వారసులు కాలంటి వారం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవాన్ని ఇస్తూ వచ్చాడు, నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని బ్రతికించిన దేవుడిగా ఉంటూ వచ్చాడు. అందుకే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి మనం ఆ అపరాధముల చేత చచ్చిన వారిని ఉండగను సైతము ప్రేమ చేత కృప చేత మనం ఏం చేయబడ్డాడు? రక్షించబడ్డాం. కాబట్టి ప్రియమిటి వాళ్ళరా, ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి ఆయన ప్రేమించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునియందు విశ్వాసం ఉంచువాడు నశింపగా నిత్య జీవం అనుగ్రహించినాడు. కాబట్టి పిల్లరా, ఒకప్పుడు నిత్య జీవాన్ని కోల్పోయాం. ఎట్లా కోల్పోయాం? ఆ యొక్క ఏదైతే దేవుడు చెప్పిన ఆ యొక్క పండు తినొద్దన్నామో, ఆ యొక్క పండు తినడం వలన, అవిధేయత వలన ఆ యొక్క నిత్య జీవాన్ని కోల్పోయాం. అయితే యేసుక్రీస్తు ద్వారా మరలా నిత్య జీవానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆదాం ద్వారా ఏదైతే నష్టాన్ని మనం పొందుతూ వచ్చామో, కడపటి ఆదాం యేసుక్రీస్తు ఆ యొక్క నష్టాన్ని అంతా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడు. మరలా ఆ నష్టానంతా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఏదైతే నష్టపోయామో, ఏదైతే తోటలో ఏదైతే నష్టపోయామో, ఆ యొక్క కలవరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన త్యాగాన్ని ఆ బలిగా తాను అర్పించుకోవటం వలన మరి మరలా పొందుకుంటూ వచ్చాము పిల్లలు. కాబట్టి మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితి. అయితే క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఇంకా చూద్దాం, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటురని. కాబట్టి ఒకప్పుడు మనం నిరీక్షణ లేనటువంటి వారం. ఏంటి మన నిరీక్షణ? చెప్పండి, ఏంటి మన నిరీక్షణ? ఓ దినం చనిపోయినా కూడా మరలా ఏం చేస్తాం? బ్రతికించబడతాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. అది మన నిరీక్షణ. అయితే ఒకప్పుడు ఆ నిరీక్షణ లేదు. మరలా లోకమందు దేవుడు లేని వారయ్యింది, వాగ్దాన నిబంధన లేని పరజనులు. అయితే
ఇటువంటి వారిని మరలా దేవుడు ఏం చేసుకుంటున్నాడంటే, ఇక్కడ చూడండి 17వ వచనం చదవండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించును. 19వ వచనం చదవండి. కాబట్టి ఇక మీద మీరు పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను. కాబట్టి దేవుని ఇంటి వారై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని ఇంటిగా చేసినాడు, పరిశుద్ధులతో ఏక పట్టణస్తులు. కాబట్టి ఒకే పట్టణం. కాబట్టి పరిశుద్ధులు అనే వాళ్ళకి ఆ దేవుడి యొక్క ఇంటిగా ఏక పట్టణస్తులుగా, ఆ యొక్క దూరస్తులుగా ఉన్న వారిని దేవుడు మనల్ని సమీపస్తులుగా చేసేవారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అటువంటి ఆధిక్యతనిచ్చాడు. ఇక 13వ వచనం నుంచి 19వ వచనంలో మనం ఒకప్పుడు దూరస్తులుగా ఉన్న మనల్ని దేవుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం ఏం చేయబడ్డాం? సమీపస్తులుగా చేయబడ్డాం. ఇప్పుడు అబ్బా తండ్రి నాయనని మనం మొరపెట్టి ఆధిక్యత అనేది మనకు వచ్చింది. కాబట్టి ఎక్కడ 2-3 కూడింటారో వారి మధ్యన ప్రభువు ఉంటున్నాడు. కాబట్టి సమీపస్తులుగా చేసినాడు. అయితే ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉంటున్నాం. అయితే దేవుడు యేసుక్రీస్తు రక్తం వలన, యేసుక్రీస్తు మూలంగా దేవుడు మనల్ని సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించబద్దులమైన. ఇంకా చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం చూసినట్లయితే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క తన రాజ్య నివాసులుగా చేసి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకప్పుడు మనం ఏ యొక్క అధికారం కింద ఉంటున్నాం చెప్పండి? అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటున్నాం. అంధకారం అంటే దేన్ని సూచిస్తుంటుంది? ఆ చీకటికి ఆ యొక్క సాతాను యొక్క అధికారంలో ఉంటున్నాం ప్రియులారా. అయితే దాని నుండి దేవుడు నన్ను విడిపించినాడు. విడిపించి ఏం చేసినాడు? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇంకా చదవండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఏ కుమారుని యందు పాప క్షమాపణ కలుగుతున్నది? ఆ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచనము, పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి ప్రియుల, మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి వారం. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించి ఆయన ఏం చేసినాడు? రాజ్య వారసులుగా చేసినాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూసి, అందరూ తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. విశ్వాసం ద్వారానే, కృపచేతనే మీరు రక్షించబడ్డారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయన విమోచన, ఆయన ద్వారా మనకు విమోచన, విడుదల. ఇంకా చూడండి, ఆయన కుమారుడు యందు 14వ వచనం, కొలస్సీ 1వ అధ్యాయం, మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి పాప క్షమాపణ కలుగుంటే మనం దైవోగ్రతకు పాత్రలైనటువంటి వారం, ఆ యొక్క నిత్య నరకమునకు వెళ్ళవలసినటువంటి వారం. కాబట్టి ఆ కుమారుడు ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. కాబట్టి మనకు దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం, విమోచించబడ్డాం. అంటే ఒక ఖైదీని జైల్లో వేస్తారు, అతనికి ఖైదీ విడుదల అయ్యాడంట. అంటే వాడు దాని నుండి విడుదల పొందుకున్నాడు, బయటగా స్వేచ్ఛగా వచ్చాడు. ఒకప్పుడు బంధించబడ్డాడు జైల్లో. కాబట్టి బయటి యొక్క లోకం వాడికి మరి బయటి లోకంతో సంబంధం అనేది లేదు. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచన, విడుదల అనేది కలిగింది. ఇది ఎక్కడి నుండి విడుదల కలిగిందంటే అంధకార సంబంధమైన అధికారం నుండి మనకు విడుదల కలిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
ఇంకా మనం చూస్తాం చూడండి, తీతు 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు ఏం చేసినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తను తానే శిలువ మీద ఎందుకు అర్పించుకున్నాడంటే, నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకుంటా. సొత్తుగా చేసుకుంటా అంటే క్రయధనం చెల్లించాలా లేదా? ఒక ఆస్తిని కొనాలంటే దాన్ని క్రయధనం చెల్లించాలా లేదా? ఊరికే సొత్తుగా చేసుకుంటామా చెప్పండి? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, తన్ను సొత్తుగా చేసుకుంటకే తను తానే మన కొరకు ఏం చేస్తున్నాడు, అర్పించుకున్నాడు. ఎవరి కొరకు అర్పించుకున్నాడు చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఎందుకు చనిపోయాడు లోకంలో చాలా మందికి తెలియదు. ఎందుకోసం చనిపోయాడంటే నీ కోసమే నా కోసమే చనిపోయాడు. ఎందుకంటే నిన్ను సొత్తుగా చేసుకోవాలంట ఆయన్ని. ఎవరు సొత్తు అంటాను ఇప్పుడు చెప్పండి? ఎందుకంటే విలువ పెట్టి కొన్నాడు కాబట్టి నీవెవరు సొత్తు చెప్పండి? దేవుడు సొత్తు. దేవుడు సొత్తుగా చేసుకున్నాడు ప్రియులారా. అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించి నిన్ను నన్ను తన సొత్తుగా స్వకీయ సంపాద్యంగా ఆ యొక్క దేవుని ఇంటిగా పరిశుద్ధ జనంగా ఏక పట్టణస్థులుగా సమీపస్తులుగా చేసుకుంటున్నాడు. చచ్చిన వారిని యేసుక్రీస్తు వారు బ్రతికించినాడు. కాబట్టి ఇటువంటి గొప్ప మేలుడు ప్రభు మన యొక్క జీవితాల్లో చేస్తూ వచ్చాడు. ఇంకా చూడండి, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఏమని సెలవిస్తుంది చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. కాబట్టి గవిని వెలుపట ఏం చేశాడు? శ్రమ పొందుతూ వచ్చాడు ప్రియులారా. ఆయన 39 కోడ దెబ్బలు తింటూ వచ్చాడు. ఆ యొక్క తల మీద ముళ్ళ కిరీటం అదంబడుతూ వచ్చింది. ఆ యొక్క పక్కన పల్లెపోటు పొడవబడుతూ వచ్చింది. ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు. ఆయన కలర్సుల మీద నాకు దాహం అవుతుందని దప్పికొంచున్నానని మరి సెలవిచ్చాడు. కాబట్టి ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు, శిలువ మోస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క కలవరి శిలువలో ఆయన వేలాడదీయబడుతూ వచ్చాడు. నీ కోసమే నా కోసమే రిక్తుడిగా చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ యొక్క బలి ద్వారా నీవు నేను ఆ యొక్క రక్షించబడాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. మన కోసం తను తాను ఏమంటున్నాడు? తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎదుట శ్రమ పొందాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీవు నేను చూసినట్లయితే అపవిత్రులం. యెషయాలో అంటాడు కదా, యెషయా ఏమంటాడు? అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన. కాబట్టి నిన్ను నన్ను పరిశుద్ధపరచాలా దేవుడి యొక్క ఉద్దేశం, పవిత్రపరచబడాలా. ఆ దేవాది దేవుడే ఆ గవిని ఎదుట శ్రమ పొందుతూ వచ్చాడు పిల్లలు. కాబట్టి ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి నిర్దోషిగా అర్పించుకొనెను. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో శుద్ధి. ప్రియమైన వాళ్ళరా, నీవు నేను చేసిన పాపలను కానీ మన మనస్సాక్షి అనేది ఒకసారి నువ్వు ఒక దినం ఆ పాపం చేయలేదా అనేది మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంటుంది. అయితే మన మనస్సాక్షిని ఏం చేసినాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మరలా చదవండి, ఆ వాక్యాన్ని మరలా చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా
క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి ఆ, జీవము గల దేవుణ్ణి సేవించుటకు ఆ. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి మనస్సాక్షిని ఏం చేసింది? శుద్ధి చేయబడింది. ఇప్పుడు నీవు ఏ దోషారోపణ చేసినా కూడా, సాతాను ఏ దోషారోపణ చేసినా కూడా, ఆ యొక్క క్రీస్తు రక్తం వల్ల ఏమైంది? మనస్సాక్షి శుద్ధి చేయబడింది. ఇంకా ఆ మనస్సాక్షి దోషారోపణ చేయటకు ఏం లేదు, అధికారం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం వలన మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడింది. కాబట్టి ఆ పాపాలు అనేవి క్షమించబడ్డాయి. మొదటి యోహాను 1:7 ప్రకారం యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయి. కాబట్టి ట్రీట్మెంట్ వల్ల మనల్ని పవిత్రులుగా చేసింది, మన మనసాక్షి పవిత్రులుగా చేసింది. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వాడు దేవుని. కాబట్టి మన యొక్క హృదయ శుద్ధి అనేది పవిత్రం చేయబడింది, మనసాక్షి అనేది పరిశుద్ధం చేయబడింది. కాబట్టి ఆయన చూడండి, ఇంకా 28వ వచనం అదే అధ్యాయంలో 9వ అధ్యాయం, అలాగనని క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ఏమవుతాడంట? ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు కూడా అనేక పాపములు భరించడానికి ఒక్కసారి అర్పించబడి, కాబట్టి ఆయన అర్పించబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకున్న వారిని రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ఏమవుతాడు? రెండోసారి ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కానీ ఎన్నిసార్లు ప్రత్యక్షమైనాడు చెప్పండి? ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? బైబిల్లో చూసినట్లయితే 10 సార్లు శిష్యులకు కనబడ్డాడు. 10వసారి 500 మంది కంటే ఎక్కువగా ఉన్న జనం గలిలయ ఆ యొక్క సముద్రంలో అందరు చూస్తుండగా మేఘాల మీద కొనుక్కోబడ్డాడు. ఆయన రెండోసారి ఏం చేస్తున్నాడు? తన కొరకు, ఇక్కడ ఏమని పెట్టు, తన కొరకు కనిపెట్టుకొను యుండు వారి రక్షణ నిమిత్తం ఏం చేస్తాడంట? రెండోసారి పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఇది రెండో రాకడ. రక్షణ కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో వారి కోసం యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏంటాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకున్న వారి నిమిత్తం రెండోసారి ఆయన దేవాది దేవుడు, రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా రాబోతున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప నిరీక్షణ నీకు నాకు ఇచ్చినాడు. ఒకప్పుడు నిరీక్షణ లేనిటి వారం, నిబంధన లేనిటి ప్రజలం, పరాచరులం, దూరస్తులం. అయితే యేసుక్రీస్తు రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేసినాడు, చచ్చిన వారిని బ్రతికించినాడు. అంతేకాకుండా నిబంధన లేని ప్రజలని నిబంధన గల ప్రజలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. వాగ్దానం లేని వారుగా ఉంటున్నాం, అయితే దేవుడు వాగ్దానం ప్రజలుగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆధిక్యతను యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇస్తూ వచ్చాడు. ఇంకా చూడండి 9వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క రక్తం వలన మనకు విమోచన, విడుదల అనేది కలిగింది. మనము యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రార్థన చేస్తూ మనం ఉంటున్నాం. ఇంకా చూడండి, ఇబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము. కాబట్టి ఆయన ఏం చేయాలా? ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదు, ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము. కాబట్టి ప్రియమంటులారా, ప్రభువును స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కోసమే నా కోసమే తన యొక్క ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు.
అందుకే ఆయన యెషయాలో 53లో చూసినట్లయితే యెషయా 53 అధ్యాయంలో చూసినట్లయితే చూడండి 7వ వచనం. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడిను, నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లియు, గొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి ప్రిమిట్ వాళ్ళరా, అతడు నోరు ఎందుకు తెరవలేదు? తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి తాను సమర్పించుకున్నాడు. అందుకే ప్రార్థిస్తూ వచ్చాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా చిత్తం కాదు నీ చిత్తమే. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యొక్క ఇంకా చూడండి, చదివినట్లయితే 5వ వచనం చదివినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన శిక్ష అనేది ఎవరి మీద పడింది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. అయితే నీవు శిక్షించబడాలి, నీవు నలగొట్టబడాలి, నీవు పొడవబడాలి. అయితే ఆ శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు వారు కొట్టివేశాడు. నీకోసమే ఆయన, నీకు మారుగా ఆయన బలితూ వచ్చాడు. ఇంకా చూడండి, ఇంకా 4వ వచనం కూడా చూడండి. శ్రమ నొందిన వాడిగాను అతన్ని ఎంచింది. ఇంకా చూడండి 10వ వచనంలో చదివినట్లయితే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, కాబట్టి ఆయన నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసమే నా కోసమే నలగొట్టబడుతూ వచ్చాడు. ఆయన ఎందుకోసం అంటే నిన్ను నన్ను విమోచించుట కొరకే. అందుకే అంటాడు కదా, కింద చూసినట్లయితే యెషయా 53వ అధ్యాయంలో అంటాడు, ఇక్కడ 11 అనేకులను ఏం చేస్తాడంట? నిర్దోషులుగా చేయి. అనేకులను ఏం చేస్తున్నాడు? నిర్దోషులుగా చేయి. కాబట్టి ఇప్పుడు దోషం తొలగిపోయింది, శాపం తొలగిపోయింది. ఆ యొక్క మనల్ని నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు. ఆ యొక్క శాపాన్ని అంతటిని యేసుక్రీస్తు ప్రభులో ఆశీర్వాదంగా మార్చాడు. కాబట్టి అందుకే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు యేసు ద్వారా వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి గొప్ప ఆధిక్యతను మనం పొందుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం దయచేయండి. ఆ విధంగా మనం ఆరాధిద్దాం. ఆరాధించే ముందరగా మనం ఒక పాట పాడుకుందాం.